తిరుమల శ్రీవారి దర్శనం అంటే దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా అమితమైన భక్తులు ఉంటారు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, కొత్తగా బిఆర్ నాయుడు గారు చైర్మన్ గారు వచ్చిన తర్వాత చాలా మార్పులు చేర్పులే చేస్తున్నారు. ఇందులో ప్రధానమైంది సాధారణ భక్తులకు అంటే ఉచిత దర్శనం కోసం వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా గంటల తరబడి క్యూలో నిలబడతారు. ఒక్కొక్కసారి 24 గంటలు, 48 గంటలు, మరీ రద్దీ ఎక్కువ ఉంటే 2-3 రోజులు కూడా పడతా ఉంటుంది ఒక్కొక్క సందర్భాల్లో. అయితే దాన్ని కుదించే ప్రయత్నం ఒక రకంగా అది సాహసం అవుతుందా, లేదు అది సాధ్యం అవుతుందా? అంటే 24 గంటల్లో జరిగే దర్శనం 2-3 గంటల్లోనే దర్శనం కంప్లీట్ చేయాలి అనేది ఆలోచన అయితే అద్భుతమే. అది జరిగితే కూడా మంచిదే. భక్తులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మామూలుగా ప్రత్యేక దర్శనం అని ఉంటుంది 300 రూపాయలది. అదే మామూలుగా గంటన్నర 2 గంటలు కూడా పడుతూ ఉంటుంది. సో దాంతో సమానంగా అయితే ఇంకా హ్యాపీ. అయితే తాజాగా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు రేజ్ చేసిన పాయింట్, అక్కడికి వచ్చి మాట్లాడిన వ్యాఖ్యలు సంచలనంగా మారినాయి. దాన్ని చైర్మన్ గారు కూడా ఖండించారు. అంటే ఆయన ఇంతకుముందు అక్కడ ఈఓగా కూడా చేశారు, అలాగే మాజీ సిఎస్గా చేశారు. ఇవన్నిటి నేపథ్యంలో అనుభవంతో మాట్లాడి ఉండొచ్చు అనేది, అలాగే తిరుమలలో సాధ్యం అవుతుందా లేదా గూగుల్తోనో లేదంటే టీసీఎస్తోనో ఒక ఏఐ టెక్నాలజీ వాడి 24 గంటల దర్శనం 2-3 గంటల్లోనే అయ్యేలా చెయ్యాలి అని అనుకోవడం, అది ఎంతవరకు నిబంధనలకు విరుద్ధం, అది అలా చేయొచ్చా చేయకూడదు అనే పాయింట్ కూడా అక్కడ రేజ్ అయింది నిన్న. ఎలా చూడాలి, నిజంగా అది సాధ్యం అవుతుందా లేదంటే ఇదొక ప్రయత్నం, ఒక ప్రయోగంగా ఏమన్నా మిగులుతుందా, అసలు ఏం జరగబోతుంది, ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి సాధారణ భక్తుల గురించి ఎవరో ఆలోచించరు. వాళ్ళు వస్తారు, క్యూ లైన్లో నుంచుంటారు, ఉచిత దర్శనాలకు వెళ్ళిపోతారు అనే తప్ప పెద్దగా పట్టించుకోరు. నిజంగా పట్టించుకుంటే మంచిదే, 2-3 గంటల్లో దర్శనం అయితే కూడా మంచిదే. కానీ నిన్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారు రేజ్ చేసిన పాయింట్ ప్రకారం చూస్తే అసలు సాధ్యం కాదు, అసలు అలాంటి ప్రయత్నాలు చేయొద్దు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఎందుకు, ఎలాగా, అది చేయకూడదా, అవదా? తిరుమల కొండపైన దర్శనాల విషయంలో మనం బాధ్యతాయుతంగా ఆలోచించాలి, ఏ ఒక్కళ్ళైనా సరే. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత పాలక మండలి కొన్ని మంచి పనులు చేసింది. అందులో అన్నప్రసాదాలు వివిధ ప్రదేశాల్లో సప్లై చేస్తున్నారట. అది చాలా మంచి ఆలోచన. అంటే మనకి రాంబగీచా ఎదురుగుండా ఒక చోటే ఉంటుంది. అంటే అన్నదానంలోకి వెళ్ళి తింటాం ఒకటి, అది కాకుండా అన్నప్రసాదాలు అనేది ఇంత పెద్ద డొప్పలో పెట్టిస్తారు చక్కగా. పులిహార కానీ అది సరిగ్గా 2 తిన్నామంటే కడుపు నిండిపోతుంది. ఆ టైంకి బట్టి అదేది సాంబార్ రైస్, పులిహార, లేకపోతే కనుక చిత్రాన్నం అంటాం, అంటే పులిహార అంటే చిత్రాన్నం అంటారు వాళ్ళు. అట్లాగే కదంబం అంటారు అనమాట సాంబార్ రైస్కి వచ్చేటప్పటికి. అట్లాగే దద్దోజనం, ఇట్లాంటి రకాలు ఏదో ఒకటి, అంటే ఎవ్రీ 3 అవర్స్కి ఒక రైస్ సంథింగ్ పెడుతున్నారు. అది మంచిది, అది వివిధ ప్రదేశాల్లో పెడుతున్నారు. ఈ మధ్యనే దర్శనానికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఒకళ్ళిద్దరు చెప్పారు, చాలా మంచి ఆలోచన. అది టీటీడీ చేసిన అద్భుతమైన ఆలోచన. వాస్తవంగా నేను కొండ మీద కవర్ చేసిన టైంలో నేను ఫస్ట్ రైట్ చేసిన పాయింట్ అదే. మీరు అన్నప్రసాదాల దగ్గర నేను అక్కడ పనిచేసిన టైంలో ఆ భగవంతుడు నా చేత చేయించినటువంటి పని, క్యూ లైన్లలో టోకెన్ల సిస్టమ్ అనేటటువంటిది ఎందుకు అన్న రైట్ చేశాను నేను. ఆ తర్వాత ఆ టోకెన్లు తీసేసి డైరెక్ట్గా ఇప్పుడు మీరు చూస్తే అన్నదానంలో టోకెన్స్ లేకుండా డైరెక్ట్గా తీసుకుంటారు కదా, అప్పుడు నేను అక్కడతో వదిలిపెట్టకుండా ఈ మాట రైట్ చేశాను. అప్పట్లోనే డోనర్స్ ముందుకు వచ్చారు. కొండ మీదన వివిధ ప్రదేశాల్లో ఈ వేడిగా ఉండేటట్టు, చల్లగా ఉండేటట్టు ఉండే బళ్ళు ఇచ్చేటట్టు దాంట్లో పెట్టేసి కొండ మీద వివిధ ప్రదేశాల్లో పెడదాం అనుకున్నారు. అప్పుడు అప్పట్లో ధర్మారెడ్డి జేఈఓ, రమణాచారి ఈఓ, కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నారు. ఈ లోపు ఆ పాలక మండలి వెళ్ళిపోయేసి ఆయన ఆదికేశ్వర నాయుడు వచ్చారు. ఆ తర్వాత ఆలోచన పక్కకి వెళ్ళిపోయింది. ఆయన ఎంత బంగారపు తాపడం ఆ పని మీద ఉండిపోయారు, ఈ పక్కకి వెళ్ళిపోయింది. దాంతో ఆగిపోయింది. అప్పుడు ఆ రోజున చేసుంటే కనుక జరుగుండేది, అది మంచి పాయింట్ అయి ఉండేది. ఇప్పుడు అది చేశారంటున్నారు. ఆ విషయంలో టీటీడీ బోర్డుని అభినందించాలా, అలాగే అధికారులని అభినందించాలి. అన్యమత ఉద్యోగుల్ని బయటికి పంపించేసేటటువంటి విషయంలో కూడా పైనుంచి కాకుండా కింద, అది ఇంతకు ముందు చేసేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళినట్టున్నారు వాళ్ళు, సైలెంట్ గా మళ్ళీ పంపించారు వీళ్ళు. మంచి కాన్సెప్ట్. మూడోది వచ్చేటప్పటికి నేను విన్నది ఏంటంటే, ఈ మధ్యన దర్శనానికి వెళ్ళినటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాట, టోకెన్ వేస్తున్నారు. టోకెన్లో మనం ఎన్ని గంటలకు రావాలో చెప్తున్నారు దర్శనానికి. అలాగా ఆ టైంకి వెళ్తా అంటే మామూలుగా ఏంటంటే ఇప్పటికి కూడా మనకి స్క్రోలింగ్లో 18 గంటల దర్శనం, 20 గంటల దర్శనం అంటారు. కరెక్టే, ఆ 20 గంటలు క్యూ లైన్లో ఉండక్కర్లేదు. ఈ టోకెన్ వేయించేసుకుంటే మనం ఆ టైంకి వెళ్తే అక్కడి నుంచి
ఆ ఎంటర్ చేసేసి 3 గంటల్లో దర్శనం అయిందని చెప్పారు మొన్ననే వెళ్ళొచ్చినట్టు. 3 నుంచి 4 గంటల్లో. అది మంచి కాన్సెప్ట్. దట్ ఈస్ ద పీక్ అనమాట. అది అంతే, అంతకుమించి తక్కువ అవ్వదు, అంతకు మించి తక్కువ అవ్వదు, ఎక్స్పెక్ట్ చేయొద్దు అంతే. ఇంకొకటి ఇక్కడ అలాంటి దర్శనాలు చేపిస్తున్నామని చెప్పండి, మీరు గర్వంగా చెప్పుకోండి ఇట్లాగా టోకెన్ వేయడం వల్ల అనేది. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న దాంట్లో ఒక అయోమయం ఉంది ఏంటంటే, కొంత అతిశయంగా వాళ్ళు ఉంటారు. ఇప్పుడు లైక్ ఇదివరకు నేను అక్కడ వదిలేసి అంటే తిరుమలలో పనిచేయడం, అదే తిరుపతి నుంచి TV9 నుంచి నేను హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయిపోయాను, అదే విజయవాడకి వచ్చాను, విజయవాడ నుంచి మళ్ళీ హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయిపోయాను. ఆ టైంలో నేను తర్వాత జెమినీకి వెళ్ళా. ఆ జెమినీకి వెళ్ళిన టైంలో నేను విన్నటువంటి కాన్సెప్ట్, అప్పుడు నన్ను కూడా పిలిచారు అప్పుడు గెస్ట్గా. అప్పుడు ఈ దర్శనాలకు సంబంధించి ఒక మంచి ప్రయత్నం చేశారు. ఆయన పేరేంటి, మన ఇప్పుడు బీజేపీలో ఉన్నారు కదా కృష్ణారావు గారు, అదే మన అదే మొన్నటిదాకా మాజీ ఈవో ఆయన కూడా, ఆయన ఉండగా కృష్ణారావు, ఆయన పేరు మన కృష్ణారావు గారే కదా. అదే వీళ్ళు తిట్టుకుంటుంటారు ఒక్కోసారి టీడీపీ వాళ్ళు, ఆయన ఇంతకుముందు మన చీఫ్ సెక్రటరీగా చేశారు. ఆయన ఉండగా నేను అక్కడ మమ్మల్ని కూడా పిలిచారు. అప్పుడు ఏం ప్రపోజల్ పెట్టారంటే, ఇప్పుడు ఉంటాయి చూడండి మనకి షాపింగ్ మాల్స్లో స్టేర్ కేసెస్ ఉంటాయి కదా, ఈ నడిచే మెట్లు, ఎస్కలేటర్, అట్లా ఒక ప్రపోజల్, ఇది ముందు నుంచి అలా వెళ్ళిపోయేటట్టు. ఇంకొకటి ఈ బ్యాటరీ వెహికల్స్, ఒక్కొక్క వెహికల్లో 5-6 ఎక్కించి అట్లాగా గుడి ముందు నుంచి, గర్భగుడి ముందు నుంచి అట్లా దర్శనం చేసుకుని వెళ్ళేటట్టు. ఇలాంటి ప్రపోజల్ ద్వారా ఎక్కువ తొందరగా వెళ్ళొచ్చు అన్నటువంటి పాయింట్ని ప్రపోజల్ వచ్చినాయి. అప్పుడు దాని మీద మీడియా కూడా అబ్బా అసలు సూపర్ అన్నప్పుడు, ఆ డిబేట్ అక్కడ ఓపెన్గా చర్చ పెట్టినప్పుడు ఎడిటర్లను పిలిచారనమాట ఒపీనియన్స్కి. నేను అప్పుడు చెప్పా, సార్ మనం దేవుడి దగ్గరికి భక్తుడిని అనుసంధానం చెయ్యాలే తప్పించి ఆ సిస్టంలోకి వెళ్ళొద్దు. మీరు ఆ గుడిని ఇప్పుడు ఇవన్నీ జరగాలంటే గుడి రూపం మార్చాలి. ఆ రూపం మన కళ్ళల్లో ఫిక్స్ అయిపోయింది, ఆ రూపాన్ని చెడగొట్టద్దు. ఇదే విషయంలో నేను ఆయనతో కూడా గొడవపడ్డా. ఎవరు, ఆదికేశవ నాయుడు గారు స్వర్ణ తాపడం చేయిస్తానన్నప్పుడు, అదేదో గోల్డెన్ టెంపుల్ ఉన్నాయి కదా అమృత్సర్లోను, లేకపోతే తమిళనాడులో వేలూరు దగ్గర. తిరుమల దేవుని చూడటానికి రావాలి కానీ బంగారం చూడడానికి వచ్చేది, బంగారం తాపడం చేయించేది, దానివల్ల ఒరిగేది జనానికి. ఇంకోటి ఆ రూపం మనకు ఆ కళ్ళల్లో అట్లా ఉంటుంది. అదేంటి, ఏళ్ల తరబడి శతాబ్దాల తరబడి అనేక మంది చేసినటువంటి దాతృత్వాలు ఆ శిలల మీద ఉంటాయి. ఆ ఇటుకర మనం ఏంటంటే గుడికి వెళ్తాం అట్లా చూసుకుని వచ్చేస్తాం. సరిగ్గా అక్కడ అబ్జర్వ్ చేస్తే ఆ గుడికి ఉన్నటువంటి ప్రతి రాయి మీద ఆ రాయి ఎవరు కట్టారు, ఎవరి టైంలో డొనేట్ అయింది, అదంతా ఉంటదండి. అదంతా ఉంటది వాటి మీదన. కాకపోతే ఎవరు మనం అంత పట్టించుకోం, వెళ్ళాం దర్శనం చేసుకున్నాం వచ్చేసి, ఎందుకంటే టైం తినేస్తుంది కదా, ఆ పనుల్లో ఉంటాం మనం. బట్ అంత సెన్సిటివ్నెస్ ఉంది అక్కడ. దాన్ని అప్పుడు ఆయన ఏమన్నారంటే, బంగారాన్ని దాని మీదన అదేది ఇది చేయించేసి, డిజైనింగ్ చేయించేసేసి, అది కూడా డిజిటలైజ్ చేసేసి చేద్దామన్నారు. అసలు ఎందుకు బంగారు పద్దాక ఒకటి పీక్కోవడానికి దాన్ని, అసలు ఆ రూపం ఎందుకు చెడగొట్టాలన్న తర్వాత అనేక మంది ఈవెన్ ఆగం పండితులు వీళ్ళు కూడా అది అబ్జెక్ట్ చేశాక ఆగారు. అప్పుడు కలెక్ట్ చేసి అనేక మంది బంగారం డొనేట్ చేశారు, దాన్ని అదంతా రిజర్వ్ పెట్టారు అక్కడ. అంటే నేనేమంటానంటే, ఆలయ వ్యవహారంలో మనం దేవుడు చెప్పినట్టు నడుచుకోవాలి, దేవుడికి అవసరమైన విధంగా నడుచుకోవాలి. మీకు అక్కడ క్యూ లైన్కి నేను అంతకుముందు అప్పుడే చెప్పా, మీకు చేతనైతే ఇంకొక క్యూ లైన్ పెట్టండి అక్కడ. ఇప్పుడు 2 లైన్లు వెళ్తాయి మీకు లోపల కొండపై, ఇది ఆ పైనుంచి 2 లైన్లు నడుస్తాయి. ఏది, మీరు చిట్ట చివరి దీంట్లో నుంచి బయటకు వచ్చాక, అంటే కంపార్ట్మెంట్ లో పెడతారు, కంపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చాక మీకు 2 లైన్లు వస్తాయి అక్కడ. ఇది ఉంటది కదా, నడుచుకుంటూ వస్తాం కదా, వెండి వాకిల్ కాదు, పైనుంచి కూడా మీకు పైన దీంట్లోకి వస్తారు కదా వంతెన మీదకి, ఆ వంతెన మీదకి వచ్చిన అక్కడి నుంచి 2 లైన్లు వస్తాయి. ఆ 2 లైన్లతో ఆ సెక్యూరిటీ దాకా వెళ్తారు. అక్కడ మళ్ళీ ఓపెన్ చేసేసాక మళ్ళీ ఆ వెండి వాకిల్ దగ్గర నుంచి 2 లైన్లు. నేనేం చెప్పానంటే, నేను దుర్గగుడిలో
దాదాపుగా నా 10th క్లాస్ అప్పటి నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ దాకా, అంటే 10th ఇంటర్ 2 years, డిగ్రీ 3 years, 6 years సర్వీస్ చేశాను నేను. అలాగే విజయవాడలో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర నుంచి అనేక ఆలయాలలో సేవలు చేశా, క్యూ లైన్లు నడపడం కానీ ఇవన్నీ కూడా. దుర్గగుడిలో 2-3 లక్షల మంది దర్శనం చేసుకుంటారు ఒక్క మూలా నక్షత్రం రోజు. అవును. దసరా నవరాత్రుల్లో రోజుకి 1,00,000 మంది దర్శనం చేసుకోగలుగుతారు. అవును. నేను ఈ ప్రపోజల్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశా. మీకు దుర్గగుడిలో ఎట్లా ఉంటుంది, ఉచిత దర్శనం పైన ఉంటుంది, ఇట్లా వెళ్ళిపోతా ఉంటారు. 50 ఇప్పుడంటే 4-5 పెట్టినట్టున్నారు. 50 రూపాయల టికెట్ ఇక్కడ ఉంటుంది, ఇట్లా కింద నుంచి వెళ్ళిపోతారు. అదేది 100 రూపాయల 200 టికెట్ ఆ లోపల నుంచి వెళ్తారు. 500 రూపాయల టికెట్ గర్భగుడిలో నుంచి ఎట్లా వెళ్ళి వస్తారు. 4 లైన్లు ఎట్లయినా వెళ్ళిపోతా ఉంటది. అంటే ఈ 500 లేకపోతే విఐపి అనేటటువంటి వాళ్ళు ఒక క్యూ లైన్ పెట్టారు, అటు వెళ్ళిపోతారు. వాళ్ళ కోసం మిగతా దర్శనాలు ఆపరు. అవును. దాని వలన రొటేషన్ నడిచిపోతుంది. మీకు తిరుమల కొండలో సమస్య ఏంటంటే 5-6 గంటల పాటు విఐపి దర్శనాలు ఉంటాయి. 5-6 గంటలు, మినిమం 4 గంటలు తక్కువ ఉండదు, మాక్సిమం 5 టైమింగ్స్ మారుస్తారు అంతే. సాయంత్రం 4:30కి అంటున్నారు. అది శ్రీవాణి అంతే. ఈ బ్రేకులు పొద్దున 5:30కి బ్రేకులు మామూలే. అవును, బ్రేకులు మామూలే. అయితే దానివల్ల ఏమవుతుందంటే 5-6 గంటల్లో మీరు మాక్సిమం దర్శనం ఇవ్వగలిగేది 5,000 మందికి 10,000 మందికే. 5-6 వేల మందికి ఇస్తున్నారు మీరు, లేదా 10,000 మందికి ఇస్తున్నారు. ఈ 5-6 గంటల జనం అక్కడ స్ట్రక్ అయిపోతున్నారు. ఇది ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మీరు ఒక విఐపి లైన్ సెట్ చేసుకోండి. ఇందులో ఇంకొక లైన్, దీని పక్కన ఇప్పుడు ఈ 2 లైన్లు ఉన్నాయి కదా, దాని పక్కన ఒక విఐపి లైన్ సెట్ చేసుకోండి. ఎనీ టైం వచ్చిన విఐపిని బొమ్మనండి లోపలికి. మీరు లోపలికి తీసుకెళ్తారు కదా గర్భగుడిలోకి, మనం ఆ గుడి లోపల దాకా వెళ్ళేది ఒక విఐపీలు బ్రేక్ దర్శనమే కదా, శ్రీవాణి దర్శనమే కదా. అక్కడ ఇది ఉంది కదా, ఇప్పుడు లోపలికి వెళ్ళాక వెండి వాకిల దగ్గర ఆ 3వ లైను, ఆ బంగారు పాకిలి 3వ లైన్ పెట్టండి. ఇప్పుడు మీరేం చేస్తారు, లోపలికి వెళ్ళాక బంగారు పాకిలికి వెళ్ళాక ఇట్లా ఒక చెక్క ఉంటది, ఏది జైవిజీలు విగ్రహాలు యువతల అక్కడ ఆంజనేయ స్వామి అది ఉంటది కదా, అక్కడ పైకెక్కి ఇలా దిగుతారు. దిగాక బ్రేక్ దర్శనం అప్పుడు లోపలికి వెళ్తారు. అదే ఫ్రీ దర్శనం అయితే ఇట్లా పక్కకు వచ్చేస్తారు. శీఘ్ర దర్శనం కానీ ఫ్రీ దర్శనం కానీ ఇట్లా పక్క నుంచి వచ్చేస్తారు. ఏది జైవిజీల విగ్రహాల నుంచి యువతలకు వచ్చేస్తారు. ఇది పాలసీ కదా అక్కడ. ఈ విఐపి టికెట్ ఉన్నటువంటి వాళ్ళు, లేదా ఎనీ టైం 1000 రూపాయల టికెట్ పెట్టండి, ఎనీ టైం 1000 రూపాయలు ఉన్నోడు డైరెక్ట్గా వచ్చేసేటట్టు ఆ క్యూ లైన్ కంటిన్యూగా. వాళ్ళు అలా లోపలికి వెళ్ళిపోతారు, అలా దర్శనం చేసుకుని వచ్చేస్తుంటారు. వీళ్ళు ఇట్లా వెళ్ళిపోతానే ఉంటారు. ఏది ఈ ఫ్రీ దర్శనాలు. అప్పుడు నీకు అదనంగా 5-6 గంటల పాటు ఎక్కువ వెళ్తే 1,10,000 మంది రోజుకి దర్శనం చేసుకుంటారు. 1,10,000. దీనికి కావాల్సింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సో లేకపోతే అంతర్జాతీయ నిపుణులో కాదు, మన చిత్తశుద్ధి. దీనికి అప్పట్లో నేను ఇది కూడా ప్రపోజల్ చెప్పినప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే ప్లేస్ లేదన్నారు. ఇప్పుడు 2 లైన్లు అక్కడ పెడుతున్నారు కదా, మళ్ళీ బయటికి అదే లైన్లో రావాలి కదా ద్వారం, ఆ ప్లేస్ లేదన్నారు. ఒక్క లైన్ పెట్టడానికి ప్లేస్కి అప్పుడు కొంత తగ్గుతుంది. అది జనం కంటిన్యూగా వస్తుంటే ప్రాబ్లం ఉండదు కదా. కంటిన్యూగా వస్తున్నప్పుడు ఎక్కువ టెన్షన్ ఉండదు కదా. ఇప్పుడు ఎందుకు అవుతోంది, ఫ్రీ దర్శనం ఒకేసారి వదిలేటప్పుడు వాళ్ళందరూ ఒకేసారి రావాల్సి వస్తుంది. బ్రేకులు ఆపేయడం వల్ల ఒక్కసారిగా ఇది ఎక్కువైపోతుంది. ఇది సరిగ్గా ఆలోచించాలి కమిట్మెంట్తో. అయితే అది చెయ్యరు. ఎందుకంటే విఐపీలకి ఎవ్వరూ లేని, అంటే కేవలం విఐపీలు, ఆ తరహా టికెట్లు ఉన్నోళ్ళు, ఆ ధనవంతులే ఉండే పేదలు లేదా ఈ ఫ్రీ దర్శనం వాళ్ళు ఎవరు ఉండకూడదు. ఉంటే వీళ్ళకి ఆ ప్రశాంతత అనిపించదు. ఈ బ్రేక్ దర్శనం టైంలో అదేంటి, మనకు అక్కడ అంతా ఫ్రీ నడుస్తూ ఉంటాం, అదంతా గుడంతా చుట్టూ ప్రదక్షిణం చేస్తాం, కాసేపు అక్కడ కూర్చుంటాం, కాసేపు ప్రసాదం అక్కడే తింటాం. ఇదంతా అది ఆస్వాదిస్తారు వాళ్ళు. ఆ విఐపి ఆస్వాదన అనుభవించిన వాళ్ళు వీళ్ళందరూ, ఈ ఈఓలైనా చైర్మన్లైనా లేకపోతే ఎవరైనా సరే, ఈవెన్ ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ కూడా ఆ విఐపి రికగ్నైజేషన్ కోల్పోతారు ఇట్లా జరిగితే, నేను చెప్పినట్టు జరిగితే. అందుకని జరగనివ్వరు. అది అందుకని జరగనివ్వరు.
అది సొల్యూషన్. అంతేగాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుందండి. ఏమంటున్నారు వీళ్ళు, ఏఐతో క్రౌడ్ని మేనేజ్ చేస్తాం. ఏఐ ఏమన్నా నిన్ను దోసుద్దా? ఏఐ ఏమన్నా నిన్ను నడుపుద్దా? లేదా నువ్వు ఎక్కడ ఉండగానే నీకు దేవుడు దర్శనం ఇచ్చేస్తాడా? అంటే ఏఐతో మహా అయితే టైం మేనేజ్మెంట్ చేయగలుగుతారేమో. ఏం లేదండి. ఏఐ మూలంగా దరిద్రం ఏంటంటే ఆ డిపార్ట్మెంట్లో ఆ పేరు చెప్పి మరికొంతమంది వచ్చి అక్కడ దూరతారు ఉద్యోగాల్లోకి. అదేమంటే వాళ్ళే పెట్టుకుంటారా నచ్చు. కానీ వాళ్ళు పెట్టుకున్నప్పుడు వాళ్ళకి నువ్వు ఫ్రీ దర్శనాలు ఇవ్వాలిగా, వాళ్ళకి కొన్ని ప్రత్యేక ఇవ్వాలిగా, అవి పొందుతారు వాళ్ళు. ఇప్పుడు గూగులోడు ఇక్కడికి వస్తున్నాడు అనుకోండి, గూగుల్ ఇండియా సీఈఓనో లేకపోతే ఇంకోడు ఎవరు వస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఇక్కడ టికెట్ పెట్టుకోవాలి ఇప్పటిదాకా అప్లికేషన్. ఇప్పుడు వాడికి ఈ వీళ్ళకి ఇచ్చాను చూడండి, మనం దాని పేరేమంటాం, బోర్డు మెంబర్లకు ఇచ్చే మర్యాదలు, లేకపోతే ఇప్పుడు దాంట్లో పనిచేసే సిబ్బంది అందరికీ కూడా కొన్ని వెసులుబాట్లు ఉంటాయి పెద్ద స్థాయిలో ఉండేటటువంటి వాళ్ళకి. దర్శనాలకి బ్రేక్ దర్శనం ఇవ్వడం, ఏర్పాటు చేయడం, అది కోటా కింద వచ్చేస్తుంది. ఇప్పుడు అట్లా కోటా అయిపోతుంది వీళ్ళకి. ఆ కోటా కింద సెట్ చేసేస్తారు రేపు పొద్దున. అలాగే వాళ్ళు లబ్ధి పొందుతారు. మీకు ఒకటే గుర్తు, తిరుమల కొండ మీద పనిచేసేటటువంటి ఎవరికైనా విపరీతమైన పలుకుబడి ఉంటుంది. ప్రపంచం మొత్తం పలుకుబడి వస్తుంది. నాకు ఇప్పటికీ నవ్వు వస్తుంది. మా బంధువుల్లో ఎక్కడో తెలియని కూడా తెలియదు చూసుండం. నేను అక్కడ పనిచేసిన 2 ఏళ్లలో మా ఇల్లు ఎప్పుడు రోజు బంధువులతో ఉండేది. నేను సోన్సో మీకు అవుతానని వస్తారన్న అక్కడ. ఎందుకు అంటే కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఆ రూములు, ఆ ఖర్చు, అదంతటికంటే బంధువుల ఇంటికి వెళ్తే భోజనం, ఫ్రెష్ భోజనం ఉంటుంది. ప్లస్ లడ్డూలు ఎట్లాంటివి కావాలంటే మనకి ఎట్లాగో అక్కడ ఉన్నాం కాబట్టి ఏదో ఒకటి 2 లడ్డూలు ఎక్కువ తెప్పించమంటే తెప్పించగలుగుతాం. ఒక్కోసారి అవకాశం ఉంటే దర్శనం అది ఏర్పాటు చేయగలుగుతాం. ఇట్లాగా అనేక మందిని చూశాను అనమాట నేను. అంటే నేనేది కొండ పైనలే, కింద ఉన్నా. ఈ కొండ పైన ఉన్నటువంటి వాళ్ళకైతే అసలు వాళ్ళకి ఇదే పని ఉంటుంది పాపం. నాకు భగవంతుడు ఆ రోజున ఇచ్చిన ఏకైక అదృష్టం ఏంటంటే, నేను ఎన్ని స్టోరీలు రాయగలిగి ఈ మార్పులకు అవకాశం ఎట్లా లభించిందంటే, కొండపైన షణ్ముఖ రెడ్డి అనే జర్నలిస్ట్ ఉండేవాడు మాకు. అతను నన్ను అడిగాడు, సార్ మీరు చెప్పిన వాళ్ళని పంపిస్తుంటాను నేను లెటర్ అదని. అంటేను అయ్యా నాకు ఇదేం పెట్టద్దు, నాకు ఈవెన్ రవిప్రకాష్ గారే వస్తానన్నా నీకే చెప్తా, నువ్వే చూసుకోమని. నేను రావాలన్నా నీనే అడుగుతా, కొంచెం నా దర్శనం ఏర్పాటు చూడయ్యా అని. అంతకుముందు ఉన్నోళ్ళు అట్లా ఒప్పుకునేవాళ్ళు కాదట. అంటే అదొక ప్రెస్టేజ్. ఇప్పుడు ఎవరెవరో సాయి గారు నేను వస్తున్నాను కొంచెం దర్శనం చూడరండి అంటే, నేను అప్పుడు సో వస్తున్నారు నువ్వు చూడు అని చెప్పి ఇక్కడ వీళ్ళ దగ్గర నేను మెహర్బానీ పొందొచ్చు. నేను ఆ టైంలో అలాంటి మెహర్బానీ ఆశించలా. ఎందుకంటే ఇది క్రియేట్ కదా, దర్శనం ఏర్పాటు చేయించామంటే అనేది వీళ్ళు. నేనేమంటాను, నేను అక్కడికి ఉద్యోగం చేయలేను కదా. రోజు కనీసం మన ఆఫీసులోనే 300-400 మంది పనిచేస్తారు కదా, రాష్ట్రం నలుమూలల నుండి. వాళ్ళు ఎవరో ఒకళ్ళు దర్శనం అంటే మనం ఇదే చూసుకుంటూ ఉండాలి. పాపం నిజంగా చెప్పాలంటే అక్కడ రిపోర్టర్లు, స్టాఫ్ పని ఇదే సరిపోద్ది. 100% పని ఇదే సరిపోద్ది. అక్కడ ఉద్యోగుల పని కూడా అట్లాగే ఉంటది. కాబట్టి ఈ ప్రెషర్ ఉంటది. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక తప్పు జరుగుతుందేమో చూసుకోండి. ఒక ఆస్పెక్ట్ లో వాళ్ళు ఆలోచించడంలో తప్పు లేదు. భగవంతుడు వాళ్ళని ఆలోచింపజేసింది ఎందుకో తెలియదు మనకు కూడా. ఎందుకంటే ఏదైనా సరే శివుడు ఆజ్ఞ లేనిదే చేమైనా కొట్టదు అన్నట్టు వెంకటేశ్వర స్వామి ఏ ఉద్దేశంతో ఈ చర్చను లేవనీశాడో తెలియదు ఖచ్చితంగా. అయితే నేనేమంటానంటే, మంచికైతే ఓకే, వీళ్ళు చెడు చేయనీయకుండా దేవుడే ఆపుతాడని నేనైతే నమ్ముతున్నాను. పాయింట్ ఏంటంటే, అక్కడ మనం ఇప్పుడు ఒక సమస్య ఎదురవుతుంది వాళ్ళకి. నాకు అర్థమైంది అది. ఇదివరకటి రోజుల్లో మనం ఆ క్యూ లైన్లో దాన్ని ఏమంటారు, ఆ కంపార్ట్మెంట్లు ఇవన్నీ 7 గంటలు పట్టినా 8 గంటలు పట్టినా, అప్పుడు లోపలికి వెళ్ళినప్పటి నుంచి ఒక సైకలాజికల్ ఫీలింగ్తో భగవంతుడా గోవిందా గోవిందా ఈ నామస్మరణ చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఆ లోపల బోరు కొట్టేది కాదు. ఎందుకని, ఆ టీవీలో సినిమాలు వస్తుంది అప్పుడు, దేవుడి సినిమాలని. ఇప్పుడు దేవుడి సినిమాలు పెద్దగా రావట్లేదు. ఇంకోటి, వీళ్ళు ఆ సినిమాలు ప్లే చేయట్లేదు. అక్కడ తగ్గించినట్టు పాతకాలపు సినిమాలు తప్పించి కొత్తగా వస్తున్నాయి ఏం ప్లే చేయట్లేదు. దేవుడి సినిమాలన్నా ప్లే చేయొచ్చు. అప్పుడు దేవుడి సినిమాలు ప్లే చేసేవాళ్ళు. దాంతో పాటుగా ఈ ఎస్విబిసి ఛానల్ ఒక్కటే పెడుతున్నారు. దాంతో అది ఎక్కువసేపు ఇది ఉండదు. భక్తులే వీళ్ళందరూ కూడా అదే కంటిన్యూగా చూస్తా కూర్చోలేరు. ఇంకోటి అందులో పొలిటికల్ ఇవి కూడా వాడుతున్నారు కదా, అంటే అది ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఆ పనిలో ఉండిపోతున్నారు. బోర్ కొట్టేసి ఇదివరకు ఏంటంటే సెల్ ఫోన్ లాంటివి మనకు అలవాట్లేదు.
అప్పుడు ఎంతసేపు కూర్చున్నా పెద్దగా అనిపించేది కాదు. ఇప్పుడు సెల్ ఫోన్లు అలవాటు పడ్డాక ఒక అరగంట సెల్ ఫోన్ మన మంచం మీద పక్కన తీసి పెట్టడానికి మనకి ఒప్పుకోలేకపోతున్నాం కదా. గుండె తీసేసి పక్కన పెట్టడానికి ఒప్పుకుంటున్నాం కానీ సెల్ ఫోన్ తీసి పక్కన పెట్టడానికి ఇష్టంగా లేదు. అట్లాంటిది ఈ క్యూ లైన్ లో నుంచి నీ సెల్ ఫోన్ ఉండదు. 8 గంటల 10 గంటల 12 గంటల అంతసేపు నుంచోవాలంటే పిచ్చెక్కిపోతారు. దానివల్లనే అప్పుడప్పుడు ఈ నినాదాలు కేకలు ఆ టైంలో ఎవరు రెచ్చగొట్టారు దాన్ని కంట్రోల్ చేయడానికి అంటున్నారు. కానీ వీళ్ళు చేయబోతున్న తప్పు ఏంటంటే ఇప్పుడు ఆ కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టడం వల్ల కాస్త భోజనాలు పెట్టడమా, అదే పులిహారలు పెడతారా, సాంబార్ పెడతారా, పాలు ఇస్తారు, బిస్కెట్లు ఇస్తారు, ఏదో ఒకటి ఫుడ్ డెలివరీ అవుతా ఉంటది ఎనీ టైం. ప్రతి అరగంటకి సంథింగ్ ఒక డెలివరీ ఉంటుంది. అట్లాగా దాని వలన ఒక కంఫర్ట్ గా కూర్చుంటున్నారు. ఇంకోటి కూర్చోడానికి అరుగులు అయ్యి ఉన్నాయి, అవసరమైతే పడుకుంటాం కూడా మనం వెళ్ళినప్పుడు. పైకి ఇంకోటి వృద్ధులు ఇట్లాంటి వాళ్ళు ఇబ్బంది లేకుండా చెప్తా ఇవి కూడా ఉంటాయి, చిన్న సైజు కుర్చీలు కూడా, కాబట్టి కంఫర్ట్ గా ఉంటారు అక్కడ. ఇప్పుడు వీళ్ళు చెప్పే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మేబీ నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చేసిన ప్రాసెస్ మనుషులుగా చేసేసారు ఆల్రెడీ. నేను చెప్పినట్టు 3 గంటలో 4 గంటలోనే దర్శనం అయిపోతుంది. ఏది టోకెన్ తీసుకుని వెళ్తే దాన్ని ఏఐతో పెట్టారనుకోండి, ఏఐ కంపెనీ వాడు బాగుపడతాడు, వాడికి ప్రచారం లభిస్తుంది. ఇక్కడ ఆ టైంలో క్యూ లైన్ లో కాకుండా నువ్వు ఈ కంపార్ట్మెంట్ లో కూర్చోకుండా డైరెక్ట్ గా పంపించడం బిగిన్ చేశారనుకోండి, బయట క్యూ లైన్ పెరిగిపోతాయి. ఎందుకంటే అక్కడికి వెళ్ళగానే మనం ఆ కంపార్ట్మెంట్ లోకి వెళ్ళిపోతే మీరు క్యూ లైన్ ఎంత కంపార్ట్మెంట్ దాటి వచ్చినప్పుడే బాధ. మీరు అబ్జర్వ్ చేయండి, రోడ్డు మీద ఉన్నోడు తిట్టుకుంటాడు, కంపార్ట్మెంట్ లోకి వెళ్ళగానే ఒక రిలాక్స్ అయిపోతాడు. ఏదో నేను దేవుడి దగ్గరికి వెళ్తున్నానులే అని 1 2 3 4 5 ఇట్లా ఎన్ని వచ్చినా సరే కంపార్ట్మెంట్ లో ఉన్నాం కదా, ఆ దగ్గరలోనే దర్శనం అనే ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి అదన్నా చెయ్యండి. లేదా ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే ఆ చివరిలో అంటే ఈ పబ్లిక్ లో ఈ సెల్ ఫోన్ ప్రెషర్ పోవాలంటే లోపలికి ఫోన్లు అలౌ చేయాలి, చేసి చివరిలో కలెక్ట్ చేయాలి. అది చేస్తే ఈ లోపల జరిగే ఎన్ని వీడియోలు తీస్తారు సార్. ఇందులో ప్రధానంగా నిన్న ఆయన మాట్లాడిన దాంట్లో ఒకవేళ ఆగమ నిబంధనలకైనా విరుద్ధం అవుతుందా ఇలా టెక్నాలజీ ఉపయోగించడం, ఏ టెక్నాలజీతో వాడి, లేదంటే గూగుల్ టీసీఎస్తో అనుసంధానం పెట్టుకుని అన్ని చేయడం కరెక్ట్ కాదా? అంటే గుడి లోపలికి ఏం సంబంధం ఉండదు కాబట్టి ఏముండదు ఏఐ దాంట్లో. ఏఐ దేనికి వాడతారు? బయట క్యూ లైన్లకే కదా వాటికి వాడేది. అదేం పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇప్పుడైనా టికెట్స్ అన్ని ఇస్తున్నారు. నన్ను అడిగితే ఒకటండి, అంటే ఏఐ ఆయన అనేది మంచి ఈ ఉద్దేశంతోనే అన్నారు. ఎందుకంటే ఈ సంస్థల నాటకాలు ఎట్టుంటాయో తెలుసు. ఇప్పుడు టికెట్లు ఇదివరకటి రోజుల్లో బ్యాంక్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు, ఆ కరూర్ వైశ్య బ్యాంక్ అని వాళ్ళు కౌంటర్లు వాళ్ళు పెట్టేవాళ్ళు, విజయ బ్యాంక్. ఇప్పుడు అవి పోయి ఎట్ట పడితే ఎట్ట నడుస్తుంది. దాంట్లో మళ్ళీ ఉద్యోగాల కోసం రికమెండేషన్లు ఈ రచ్చ అంతా నడుస్తుంది. ఇప్పుడు ఏఐ కారణంగా మళ్ళీ ఇంకో కొత్త విభాగం వచ్చి చేరుద్ది. అట్లా వద్దని ఆయన ఉద్దేశం అనుకుంటున్నాను నేను. ఒకటే సింపుల్ లాజిక్ ఏంటంటే తిరుమల లేదా టీటీడీ స్టాఫ్ ఇట్ సెల్ఫ్ ఏఐ అండి. వాళ్ళు ఒరిజినల్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీమ్ వాళ్ళు, పబ్లిక్ ఏది అక్కడ ఉన్న సిబ్బంది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ఏ పండగ రోజున జనం ఎక్కువ వస్తారు, ఏ రోజున జనం ఎక్కువ వస్తారు, ఏ రోజున జనం తగ్గుతారు. వాళ్ళు అసలు ఎన్సైక్లోపీడియా అండి. ఓన్లీ వాళ్ళని కన్విన్స్ చేసుకుంటూ రెస్పాన్సిబుల్ గా పని చేయించుకుంటే చాలు. ఏఐ కొత్తగా దర్శనమేమి తొందరగా ఇవ్వదు, లేదా తొందరగా తొయ్యదు. జస్ట్ మనకు ఒక అదనపు ఎక్విప్మెంట్. ఈ చంద్రబాబు గారు ఆ పదం వాడుతున్నారు కాబట్టి మనం కూడా వాడాలి, అంతకు మించి ఏం లేదు. దానివల్ల వచ్చేది ఏం కాదు. ఇంకోటి వీళ్ళకి వచ్చేది లోపలే ఉంచి ధరిస్తే పర్లేదండి. లోపల కంపార్ట్మెంట్ లో ఫస్ట్ వెళ్ళినోడు బయటికి 2 గంటల్లో వచ్చాడంటే వీళ్ళు శబాష్ అండి. అలా కాకుండా కంపార్ట్మెంట్లతో సంబంధం లేకుండా బయటకి 2 గంటల్లో 3 గంటల్లో అని గనక కొత్తది పెట్టారా, మొదట్లో బాగుంటది, తర్వాత పెద్ద రచ్చ నడుస్తుంది. అది వీళ్ళు భగవంతుడిచ్చిన అవకాశాన్ని మనం సాధ్యమైనంత వరకు, చేతనైనంత వరకు ఇప్పుడు ఆ భక్తులకి ఇంకేం చేద్దాం అని ఆలోచించాలి, కానీ చెడగొట్టుకోకుండా ఉంటే చాలు. అదే కదా, రైట్. చూద్దాం. మొత్తానికి టీటీడీ మంచి నిర్ణయమే తీసుకోబోతోంది అనే సంకేతం అయితే కనిపిస్తోంది. కానీ దానివల్ల ఇబ్బందులు ఎలాంటి ఎదురవుతాయి, వాటిని ఎలా అధిగమిస్తారు? నిజంగా టెక్నాలజీని ఉపయోగించి ఏఐనో లేదంటే కొన్ని వీళ్ళు చెప్పినట్టు టీసీఎస్ గూగుల్ అనుసంధానంగా వాళ్ళు తీసుకొస్తున్న మార్పులు, అంటే వాళ్ళే దీన్ని మేనేజ్ చేస్తారా రేపొద్దున్న
టైం మేనేజ్ చేస్తారా, భక్తులు 2 గంటల్లో బయటకు వచ్చే విషయంలో వాళ్ళే నిర్ణయాలు తీసుకుంటారా? నేను ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు బయట సంస్థలకు ఇవ్వడం కరెక్ట్ కాదు, అది నిబంధనలకు కూడా విరుద్ధం, అలాంటి సాహసాలు చేయొద్దు అనేది ఆయన ఇచ్చిన సలహా. కానీ భక్తుల సౌకర్యార్థం నిర్ణయం తీసుకుంటే అడ్డుకుంటారా అనేది చైర్మన్ గారు చెప్పిన మాట. ఏది ఏమైనా మంచి చేస్తే ఎవరైనా ప్రోత్సహిస్తారు, అందులో ఇబ్బందులు రాకుండా భక్తుడికి అసౌకర్యం కలగకుండా ఉంటే మంచిదే, లేదు అంటే అది మళ్ళీ రేపొద్దున తిరుగుబాటు అవుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది.